హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్టైలిష్ ప్రశాంత్. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే విషయాలే, కాకపోతే మర్చిపోతున్నాం. ఒక్కసారి చిన్న గుర్తు చేసుకుందాం. పట్టణంలో పుట్టిన నాకు ఆ పల్లెటూరి వాతావరణం గురించి వినడమే తప్ప ఆ పల్లె వాతావరణాన్ని ఎప్పుడు చూడలేకపోయాను. కానీ మొట్టమొదటిసారిగా పల్లెటూరి అందాలను ఆస్వాదించడానికి నేను రాసే ప్రతి ఒక్క అక్షరం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మనసుకి తాకే విధంగా ఉంటుందేమో అని నా చిన్న ఆశ. మనకు పల్లెటూరు అంటే బాగా గుర్తు వచ్చేది పచ్చటి పొలం, ఇంకా వాగు వంకలు, పిల్ల కాలువలు, వాటి యొక్క శబ్దాలు. పల్లెటూరు గ్రామంలో అడుగు పెట్టగానే నాకు ఆ ఆడపడుచు, ప్రతి ఇంటి ఆడపడుచు చల్లే అలుకు, వాటి నుంచి వచ్చే వాసన నాకు ఆ పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసింది. అలా కాస్త ముందుకెళ్ళగా నాకు పెద్దాయన కనిపించాడు. ఆ పెద్దాయన చేతిలో సంచి, ఆ సంచిలో సద్ది మూట. అలా ఎడ్ల బండిలో వెళ్తుండగా ఆయనలో చాలా ఆనందం చూస్తాను. అదే మా పట్టణంలో అయితే పెద్ద పెద్ద కారులో తిరిగినా కానీ రాని ఆనందం ఆ పెద్దాయనలో చూశాను నేను. అలా అలసిపోయిన నేను దగ్గరలో ఉన్న పొలంలోకి వెళ్ళాను. అక్కడున్న బోరు నీటిని తాగాను. దాని తర్వాత అనేక ప్రశ్నలు నా మనసులో రావడం జరిగింది. పట్నంలో ఎన్నో రుచుల నీటిని తాగిన తీరని దాహం నాకు ఆ రోజు తీరింది. పల్లెటూరులో ఆవులు, గేదెలు, మేకలు, కోడిలు, వాటితోటే ఆదాయం, వాటితోటే ఆరోగ్యం. అదే పట్నంలో కనిపించని ఆవులు, కనుమరుగైతున్న కొన్ని మేకలు, మిగిలిపోతున్న కొన్ని జీవులు, వాటిని కూడా ఆహారంగా మార్చుకుంటున్న కొంతమంది మృగాలు. పల్లెటూరులో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఊర్లో పెద్దవాళ్ళు ఒకటిగా అయి ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతారు. స్నేహితులు, బంధాలను నేర్పే ఈ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు యొక్క గొప్పతనం. అదే పట్టణంలో అయితే మన అనుకునే వాళ్ళే ఏమి కానట్టుగా చూస్తారు. అర్థం చేసుకోలేని స్నేహితులు, అపార్థం చేసుకునే బంధువులు, బంధువులు. మా పట్టణంలో డబ్బును చూశాను, మేడలు, గొప్ప గొప్ప భవనాలను కూడా చూశాను, మంచి మంచి వస్తువులను కూడా చూశాను. కానీ స్వచ్ఛమైన గాలిని పల్లెలోనే చూశాను, పల్లెటూరులోనే చూస్తాను. పల్లెటూరు యొక్క గొప్పతనం చెప్తే వినేది కాదు, సినిమాలో చూసేది కాదు, సొంతగా అనుభూతి చెందేది, ఆస్వాదించేది, అనుభవించేది. ఆ రోజు పల్లెటూరులో అడుగు పెట్టకపోతే అద్భుతమైన మాటలు, అద్భుతమైన అక్షరాలు వచ్చేవి కావేమో. పల్లెటూరు తల్లి, పట్నంలో బతుకుతున్న మనమందరం పిల్లలం. మన పట్నంలో ఎంత పెరిగినా, ఎంత తిరిగినా, ఎలా బ్రతికినా తల్లి లాంటి పల్లెటూరిని మర్చిపోతే ఎలా? ఈరోజు పట్టణంలో పెరుగుతున్న మనమంతా పల్లెటూరి వంశమని అస్సలు మరవద్దు. ఈరోజు పట్టణంలో పెరుగుతున్న మనమంతా పల్లెటూరి వంశమని అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.